గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధికి నోచుకొని సర్వేపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు చొరవ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పొట్టెంబాడు నక్కలకాలు వంతెన ఆయన పరిశీలించారు. ముత్తుకూరు మండలం పొట్టెంబాడు నుండి బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకు వెళ్లే మార్గంలో ఉన్న నక్కలకాలు వంతెన్ను జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. కాలువ అస్తవ్యస్తంగా ఉన్నట్లు వారు గుర్తించారు. గుర్రపు డెక్క ఉండడంతో నీరు గ్రామంలోకి వస్తుందని స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని స్థానికులు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కాలువ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కాలువలో ఉన్న గుర్రపు డెక్క తొలగిస్తామన్నారు. దీంతో గ్రామంలోకి వర్షపు నీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వంతెన నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సముద్రానికి వెళ్లే నక్కల కాలువ, ఇటు పొట్టింపాడ గ్రామవాసులు, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ నక్కల కాలువ వంతెన మీదుగా బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకి వెళ్లేటువంటి రోడ్డు మార్గం. అయితే ఈ వంతెనను చూస్తే రాకపోకలు వచ్చేటప్పుడు నోరు లేని జీవాలు కానీ ఏదైనా వెహికల్స్ కానీ కనీసం అంచు కూడా మొత్తం శిథిలావస్థలో ఉంది. ఆ కాలువలో పడిపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఆ కాలువ కూడా ఈ వంతెన ఎప్పుడో బ్రిటిష్ వారు హయాంలో నిర్మించినట్టుగా ఉంది. అయితే గత వైసీపీ పాలనలో ఈ కాలువ నిర్మాణం, ఈ కాలువ చూస్తే చెట్ల తొలగింపు అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావెల్తో సహా అమ్ముకున్నారు ఆనాటి వైసీపీ నాయకులు. కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు ఓట్లేసి గెలిపించారే. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మనం ఏం చేసామనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి ఆనాటి వైసీపీ నాయకులందరికీ కూడా నేడు కూటమిలో భాగంగా ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసిన అవినీతి అక్రమాలకే జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇది తథ్యం, మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం. కనీసం ఆనాడు వైసీపీ పాలనలో మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం సర్వేపల్లి రిజర్వాయరు, ఈ రిజర్వాయర్ కింద నక్కల కాలువ, ఈ నక్కల కాలువ కింద పొట్టింపాడు లాంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామవాసులు రాకపోకలకు పోయేటువంటి పరిస్థితి. ఈ కాలువ వంతెన అధ్వానంగా ఉంది. కనీసం వంతెన నిర్మాణం అన్న చేస్తామనేటువంటి జ్ఞానం లేకుండా ఏళ్ల మీద మాత్రము నిధులు కేటాయిస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్ప ఆయన దాచుకున్న దాంట్లో ఆయన కింద కార్యకర్తలు వాళ్ళ చేతి వాటాన్ని కూడా ప్రదర్శించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ కాలువలో గ్రామంలో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం. అనేక సందర్భాల్లో కూడా ఈ రిజర్వాయర్ గురించి కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఈ రిజర్వాయర్ని కాపాడుకోవాలయా, నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉందని చెప్పి. పొట్టెంపాడు గ్రామవాసులు ఇటు రాకపోకలకు పోవాలంటే కనీసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలు పోవాలంటే ఆ వంతెన కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాం. కానీ చీమ కొట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి పొట్టింపాడు గ్రామవాసుల తరపునే తీసుకువెళ్లి ఈ వంతెన నిర్మాణాన్ని చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడ సమస్య ఉందన్నా సరే మొట్టమొదట జనసేన పార్టీ అడుగులు వేసి ప్రజల పక్షాన్ని నిలబడి కూటమిలో భాగంగా పనిచేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రహీం, అశోక్, గౌతమ్, సీను, అర్బన్, వినోద్, పటాబ్, వినయ్, బాలు, బన్నీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.